ప్రజలారా, మనం ఈరోజు బనానా హల్వా చేసుకుందాం. ఈరోజు రెసిపీ చూపిస్తే త్వరగా చూసేయండి. తయారు చేసే విధానం ఎలాగో చూడండి. ముందుగా బనానా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పు, బాదం పప్పులు, కిస్మిస్లు, నెయ్యి, ఇది మేము సిరప్ మీ ఇంట్లో ఏం చేసుకుంటారో చేసుకోండి. మాదైతే సీక్రెట్ సిరప్ గైస్. చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు ప్రాసెస్ చెప్తున్నాం. స్టవ్ వెలిగించుకుందాం, ప్యాన్ పెట్టుకుందామండి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మీరు ఎంత చేసుకుంటే అంత. నెయ్యి వేసుకున్నాము కదా, ఇప్పుడు బనానా పీస్ చేసుకున్నాయి అందులో వేసేయాలి. చూస్తున్నారు కదా గైస్, ఇలా వేయాలి. దీన్ని మిక్స్ చేయాలి. ఇప్పుడు మేము చేస్తున్నాము గైస్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, అది కూడా ఈ పిక్చర్ చూసి ట్రై చేస్తున్నాం. మాకు అంత పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పలేం. నేనైతే మీకోసమే గైస్. ఇప్పుడు మా సీక్రెట్ సిరప్ వేసుకున్నాం. చూస్తున్నారు కదా, కొంచెం ఏమనుకోకండి గైస్, పెద్ద మంట పెట్టిన వల్ల కొంచెం గ్యాస్ ఎక్కువ మంట ఉండటం వల్ల కొద్దిగా మారింది. మీరు అలాంటి పొరపాట్లు చేయకండి. మేము ఏదో తెలియక చేస్తాం, అది కూడా కేవలం మీకోసమే. చూస్తున్నారు కాసేపు దీన్ని మ్యాగ్నేట్ చేసుకుంటా ఉండాలి గైస్ గ్యాస్లో. ఇంతలోపు మీకు ఒక కామెడీ చూపిస్తున్నారు కదా గైస్. ఈరోజు మా మాయ గుండు చేయించుకున్నారు, అదే మీకు కామెడీ చూపిస్తాను అన్నాను కదా. వచ్చేద్దాం. ఇది చూసారు కదా, ఇలాగా కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పుకుంటా ఉండాలి. ఒక బౌల్లోకి తీసుకుని జీడిపప్పు అవి వేసుకుని తినేయడమే గాయ్స్. మా రెసిపీ చూస్తున్నారు కదా, ఇలాగా ఒక మీకు నచ్చిన బౌల్లోకి ఎంతో టైం లేకుండా ఓన్లీ 3 minutesలో చేసేసుకోవచ్చు గైస్. నూడిల్స్ అవి అయితే కొంచెం కడుపులో నొప్పి అవి గట్ట వస్తాయి. ఇదే హెల్దీ ఫుడ్ గైస్. మీకు ఇష్టమైన వాళ్ళకి కూడా తీగా పెట్టండి గైస్. చూస్తున్నారు కదా, ఇలా జీడిపప్పులు అవన్నీ పెట్టుకుని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, మన వేడి